ఆ సిడ్నీ నగరం చేసే నేరం. సిడ్నీ నగరం చేసే నేరం. సో ఎలా ఉండబోతుంది కాన్సెప్ట్ అండ్ మీ సాంగ్స్ అండ్ మీ ప్లేలిస్ట్ ఎలా ఉండబోతుంది? నా ప్లేలిస్ట్ వచ్చేసి ఐఎమ్ సింగ్ మై ఒరిజినల్స్ యాక్చువల్గా సిడ్నీ నగరం అండ్ ఓరుగల్లుకే. దాంతోపాటు 2 సర్ప్రైజ్ పాటలు కూడా ఉన్నాయి. సో ఆ 2 పాడుతున్నాను అండ్ నేను కూడా పాటలు పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం స్టేజ్ మీద. బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ టోటల్ తెలుగు ఎక్స్క్లూజివ్ ప్లేలిస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం పాడబోతున్నాం. సో నేను ఎప్పుడు హారిస్ గారి షోలో పాడలేదు, ఫస్ట్ టైం. యాజ్ అ హోస్ట్ అంటావా, మనకి తెలుగు షోస్లో ఎప్పుడైతే మంచి మ్యూజికల్ నాలెడ్జ్ ఉండి బాగా పాడగలిగి మంచి తెలుగు మాట్లాడగలిగే యాంకర్ అవసరం ఉన్నప్పుడు నేను ఎప్పుడు ముందుకు వస్తాను. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్. సో అంటే నిన్న చెన్నైలో స్టోరీ ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా, సో ఇలా ఏమన్నా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆర్టిస్ట్లకి జస్ట్ ఫ్యూ టైమే ఉంటుంది. నాకు మణిగారు ఏమన్నారు తెలియదు కానీ బట్ ఐ థింక్ మణిగారు మ్యూజిక్ అయినా కూడా ఇట్స్ టైమ్లెస్. హాయ్ హలో వెల్కమ్ తెలుగు, నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ది ఒరిజినల్ సింగర్ కారుణ్య గారు ఉన్నారు. హాయ్ నా, థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ సో హారిస్ జయరాజ్ గారి కాన్సర్ట్ జరగబోతుంది అండ్ 26th ఆఫ్ దిస్ మంత్. సో ఎలా ఉండబోతుంది కాన్సర్ట్ అండ్ మీ సాంగ్స్ అండ్ మీ ప్లేలిస్ట్ ఎలా ఉండబోతుంది? నా ప్లేలిస్ట్ వచ్చేసి ఐఎమ్ సింగ్ మై ఒరిజినల్స్ యాక్చువల్గా సిడ్నీ నగరం అండ్ ఓరుగల్లుకే. దాంతోపాటు 2 సర్ప్రైజ్ పాటలు కూడా ఉన్నాయి. సో ఆ 2 పాడుతున్నాను అండ్ నేను కూడా పాటలు పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం స్టేజ్ మీద. సో డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ కోసమే పర్ఫామ్ చేయడం చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే ఆయన రిక్వైర్మెంట్స్ ఆయన ప్రకారం పాడడం. సో చాలా గమ్మత్తుగా ఉంటాయి రిహార్సల్స్. వీఆర్ వర్కింగ్ ఎట్ ఇట్. అండ్ బోల్డర్ హిల్స్లో 5ంటికి ఏప్రిల్ 26న హారిస్ జయరాజ్ గారి మెగా కాన్సర్ట్, ద ఫస్ట్ ఎవర్ డెబ్యూ హైదరాబాద్ కాన్సర్ట్. మీరు అందరూ రండి, బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ టోటల్ తెలుగు ఎక్స్క్లూజివ్ ప్లేలిస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం పాడబోతున్నాం. సో నేను ఎప్పుడు హారిస్ గారి షోలో పాడలేదు, ఇది ఫస్ట్ టైం. సో ఆ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్ అని చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఇప్పుడు చెప్పిన విధంగా చూస్తే కనుక టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ లైక్ మైండ్ బ్లోయింగ్. అండ్ కారుణ్య అనగానే మాకు నంబర్ ఆఫ్ సాంగ్స్ ప్లేలిస్ట్ రీసెంట్గా వచ్చిన వాసవ సుహాస కావచ్చు, ఏకాంతంగా ఉన్న కావచ్చు, ఓరుగల్లికే కావచ్చు, ఇవన్నీ అంటే ఎప్పుడు కూడా అలా ప్లేలిస్ట్లలో ఉండిపోతున్నాయి. కాబట్టి అవుట్ ఆఫ్ అంటే ఈ సాంగ్స్ మీ బాగా ఎక్కువ రెగ్యులర్గా వినేది మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నేను ఎక్కువ నా పాటలు విన్ను. నేను మిగతా వాళ్ళు చెప్పినప్పుడు నేను పాడేసిన తర్వాత ఇంకా అది సరెండర్ టు ద ఆడియన్స్ అనమాట. సో వాళ్ళు ఒకసారి ఎంజాయ్ చేస్తానంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ విని నాది ఈ పాట నాది అనే ఓనర్షిప్ రాకుండా ఉండడం కోసం. బట్ దెన్ అన్ని పాటలు ఇష్టం నాకు. యాక్చువల్గా అందం అనే పాట చాలా ఇష్టం, యువన్ శంకర్ రాజు గారికి పాడినది. అది అప్పుడు పాడినప్పుడు అంత పెద్ద సినిమా ఆడకపోయినా కూడా దట్ బేసికలీ బికేమ్ ఎ కల్ట్ హిట్ లేటర్. సో చాలామంది యువకులు తర్వాత అంటే లవర్స్ తర్వాత యంగ్ బాయ్స్ వీళ్ళందరూ చాలా వింటుంటారు ఈ పాట. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సో ఇప్పుడు మా వ్యూస్ కోసం ఏదైనా ఎక్స్క్లూజివ్ ఒక ఫ్యూ లైన్స్ సమ్ చేస్తారా? తప్పకుండా బికాజ్ హారిస్ జయరాజ్ గారి కోసం వచ్చాం కాబట్టి కీపింగ్ ఇన్ ద థీమ్. ఆ సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. దిస్ ఇస్ ద టైమ్ టు fall in love, oh my love, welcome to my heart, I'm in love, you are my love, you are my love, you are my love. అప్పుడు మీరు ఆరెంజ్ సాంగ్స్ పాడినప్పుడు మీరు అనుకున్నారు అసలు ఇంత బ్లాక్ బస్టర్ హిట్స్ రిలీజెస్లో కూడా ఆరెంజ్ సాంగ్స్కి అయితే అలాగే మీకు చాలా డిఎమ్స్ నేను షేర్ కూడా చేసుకున్నాను. ఎలా అనిపిస్తుంది లెవెల్లో క్రేజ్ ఉంటుందని. సి యాక్చువల్గా హారిస్ జయరాజ్ గారి పాటలో నేను చూసిన ఏంటంటే క్రేజ్ హస్ ఓన్లీ ఇంక్రీస్డ్, 10-fold అయిపోయింది ఇప్పుడు ఇంకా. బికాజ్ ఆ నాస్టాల్జియాకి ఉన్నారు, మళ్ళీ ఇప్పటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే నాకు వన్ ఆఫ్ మై నీస్, మా అక్క కూతురు చిన్న పిల్ల, తను ఒక 7th 8th స్టాండర్డ్లో ఉంటుంటుంది. తను సడన్గా వచ్చి హే బాబాయ్ నువ్వు పాడేవా సిడ్నీ నగరం అంది. అంటే అంత చిన్నపిల్ల అసలు ఆరెంజ్ చూసి ఉండదు వినుంటుంది, కానీ ఇప్పుడు వింటున్నారు. దే ఆర్ రీడిస్కవరింగ్ దోస్ సాంగ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ క్రేజీ ఫర్ ఇట్. మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వంటే దే ఆర్ బిగ్ ఫ్యాన్స్, ఎందుకంటే సిడ్నీ నగరం విన్నారంటే ఐ వాజ్ లైక్ ఓకే. సో ఆ పాటలకి మంచిగా పాడిన పాటలకి మంచి మ్యూజిక్కి తప్పకుండా ఇంకా షెల్ఫ్ లైఫ్ ఉంది అని ఉండబోతుంది అని చెప్పి. సో ఐమ్ వెరీ హ్యాపీ. కానీ అండ్ జనరల్గా అప్పటి నుంచి ఒక ఫ్యూ బ్యాచ్ ఆఫ్ సింగర్స్ ఉండేవాళ్ళు తెలుగులో బాగా షోస్ నుంచి వచ్చి పాపులర్ అయ్యి. ఈ మధ్య కొంతమంది కొంచెం కనపడట్లేదు ఎక్కడ, అంటే ఇంతకుముందు అంటే ఈవెంట్స్ ఎక్కువ జరుగుతుండేవి, బట్ ఈ మధ్య కారుణ్య గారు కూడా ఎక్కడ కనపడట్లేదు ఎక్కువ అని ఒక మాట వచ్చింది. మరి దానికి ఏమైనా చెప్దాం? దానికి ఏం లేదు. యాజ్ అ హోస్ట్, యాజ్ అ సింగర్ డెఫినెట్లీ స్వరాభిషేకం వాజ్ వన్ ఆఫ్ మై లాస్ట్ షోస్. ఎందుకంటే నేను ఎక్కడైనా కూడా మ్యూజికాలిటీ పూర్తిగా మంచి మ్యూజికాలిటీ ఉన్న చోట తప్పకుండా కనపడతాను. యాజ్ అ హోస్ట్ అంటావా,
మనకి తెలుగు షోస్లో ఎప్పుడైతే మంచి మ్యూజికల్ నాలెడ్జ్ ఉండి బాగా పాడగలిగి మంచి తెలుగు మాట్లాడగలిగే యాంకర్ అవసరం ఉన్నప్పుడు నేను ఎప్పుడు ముందుకు యూఆర్ వస్తాను. ఆల్వేస్ దేర్. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్, సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ఆ రిక్వైర్మెంట్ ప్రొడ్యూసర్ కానీ ఛానల్స్ కానీ ఉన్నప్పుడు నేను తప్పకుండా వాళ్ళకి అవైలబుల్గా కనిపిస్తాను. అదర్వైజ్ ఇప్పుడు అలాంటి ప్రస్తుతం నాకు కనిపించట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ సీయింగ్. అండ్ ఫైనల్లీ వన్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కైనా సింగర్స్కైనా టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇంతవరకే వీళ్ళ హవా, ఇంతవరకే వీళ్ళ జమానా అలానే ఏమైనా ఉంటుందా? ఈ నిజానికైతే నా ప్రకారం ఉండదు, ఎందుకంటే ఎనీ మ్యూజిషియన్ ఎనీ ఆర్టిస్ట్ కెన్ బౌన్స్ బ్యాక్ ఎనీ టైం. తను నమ్ముకున్న కళను తను నమ్ముకుంటూనే ఉండాలి, ఎప్పుడు కళ తను వదిలి వెళ్ళిపోదు. ఇంకా ఆర్టిస్ట్కి ఒక్కోసారి హోప్ తగ్గిపోయి తను కళను వదిలేసే అవసరం వస్తుందేమో కానీ, అంటే అలాంటి ఒక నమ్మకం కోల్పోయి, బట్ కళ ఎప్పుడు కళాకారుని విడిచి వెళ్ళిపోదు. కాబట్టి అది నమ్ముకుని ఉంటే కనుక ఎప్పుడో అప్పుడే ఆ కళ మామూలుగా యాక్చువల్గా నా ప్రకారం అయితే కళ అనేది మ్యూజిక్ అనేది మామూలుగా పర్ఫార్మెన్స్ కోసమే కాదు కదా, యూ కెన్ జస్ట్ హమ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. ఇది నేను ఎందుకు అడిగానంటే రీసెంట్గా మణి గారు కూడా స్టేజ్ మీద ఈ మధ్య సినిమాలు లేవు, తర్వాత ఇప్పుడే నిన్న చెన్నైలో స్టోరీ ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా, సో ఇలా ఏమన్నా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆర్టిస్ట్లకి జస్ట్ ఫ్యూ టైమే ఉంటుందా? నాకు మణిగారు ఏమన్నారు తెలియదు కానీ, బట్ ఐ థింక్ మణిగారు మ్యూజిక్ అయినా కూడా ఇట్స్ టైమ్లెస్. సో ఆయన తర్వాత ఏం చేస్తారు, ఫ్యూచర్లో ఏం చేస్తారని పక్కన పెట్టేస్తే ఆయన ఆల్రెడీ హీస్ క్రియేటెడ్ లెగసీ. సో అండ్ ఓన్లీ అ ఫ్యూ మ్యూజిషియన్స్ కెన్ హోప్ టు డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్. మణిగారి సౌండింగ్, మణిగారి పాటలు, ఇప్పటికీ మణిగారి మార్క్ పాటలు మణిగారివే. సో నోబడీ కెన్ రిప్లేస్ హిమ్. సో అది ఉన్నప్పుడు మణిగారు అజరామరం కదా. సో కాబట్టి ఐ డోంట్ థింక్ అ గుడ్ ఆర్టిస్ట్ హ్యాస్ ఎనీ షెల్ఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ అండ్ షో ఆ రోజు ఈవెంట్ రోజు కలుసుకుందాం. అండ్ మా వ్యూస్కి కూడా ఒకసారి ఈవెంట్ గురించి చెప్తాను. బోల్డర్ హిల్స్లో April 26న 5 o'clockకి హారిస్ జయరాజ్ గారి డెబ్యూ హైదరాబాద్ షో. ప్లీజ్ కమ్, బుక్ యువర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ విత్ us. See you there. థ్యాంక్ యూ సో మచ్.